వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ ఎస్పి సూర్య టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో నక్షత్ర వాళ్ళ దగ్గరికి వచ్చి, మమ్మీ, సూర్య ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది. బేబీ, చెర్రీ భూమి ఇద్దరూ కలిసి నా వాయిస్ని వాళ్ళు ఇదిగో సూర్య ఫోన్ నుండి తీసుకున్నారు. సూర్య ఫోన్నే కొట్టేశారు బేబీ. ఇప్పుడు వాళ్ళు ఆ ఫోన్ని అలాగే నా వాయిస్ని కమిషనర్కి చూపిస్తే మమ్మీ పూర్తిగా జైలుకు వెళ్తుంది అని అంటుంది అపూర్వ. కూల్ మమ్మీ, ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఒక్క నిమిషం అని చెప్పి ఇక గగన్ ఉన్న వీడియోని చూపిస్తుంది. ఇదేంటి, అచ్చం గగన్ గళ్ళ ఉన్నాడు అంటే వాడు బ్రతికే ఉన్నాడా అని అంటారు. ఇటువైపు అపూర్వ, బేబీ నిజంగా వాడు బ్రతికే ఉన్నాడా? వాడు బ్రతికే ఉంటే ఇక భూమి పట్టపగలే మనకి చుక్కలు చూపిస్తుంది. ఇప్పటిదాకా వాడు లేడని చుక్కలు కింద చూపిస్తుంది అనగానే, మమ్మీ ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్లకుండా ఉండాలి. నువ్వు బయట ఉంటేనే కదా భూమికి ఎవరికైనా సరే చుక్కలు చూపించగలవు. ఇదిగో ఇప్పుడు గగన్ లాంటి ఆకాష్ని చూపిస్తే ఇక నువ్వు సేవ్ అయినట్టే కదా అనగానే, మరి నా పరిస్థితి అని అంటారు ఎస్పి సూర్య. అయ్యో, మీరు గగన్ బావుని చంపేశారు. ఇతను గగన్లా ఉన్న ఆకాష్. నేను ఎంక్వైరీ మొత్తం చేశాను. తను ఒక రాక్ స్టార్. తను ఇంకా సేపట్లో తన ఊరు ముంబై వెళ్ళిపోతున్నారు. మనం మీట్ అవ్వాలి మమ్మీ అనగానే, ఒప్పుకుంటాడా బేబీ అని అంటుంది. అయ్యో మమ్మీ, ఒప్పుకోవడం, ఎలా ఒప్పుకోవడం, ఎందుకు ఒప్పుకోవడం అన్నది పక్కన పెట్టు. మనం సెంటిమెంట్ డ్రామా ప్లే చేయాలి ఇలాంటి వ్యక్తులకి. అప్పుడే అప్పుడే అసలు కథ ముందుకెళ్తుంది. ఇంకా ఏదో జరిగిందని భయపడద్దు అనగానే, సరే నక్షత్ర మాట విందాము అని చెప్పి ముగ్గురు కలిపి ఒక హోటల్కి వస్తారు. కరెక్ట్గా గగన్లా ఉన్న ఆకాష్ని అప్పుడే డైరెక్ట్గా చూస్తారు నక్షత్ర అలాగే అపూర్వ. ఎస్పి సూర్య నమ్మలేకపోతారు. భయం భయంగా అనిపిస్తుంది. ఇక అక్కడున్న గగన్లా ఉన్న ఆకాష్ ఇక సర్దుకొని ముంబై ఫ్లైట్కి వెళ్ళడానికి కిందికి వస్తూ ఉంటారు. హలో, ఎక్స్క్యూజ్ మీ అని అంటారు సూర్య. ఎవరు మీరు అనేలోపు, ఇదేంటి నిజంగా వీడు గగన్ కాదనుకుంటా అని చెప్పి, మీ పేరు అని చెప్పి అంటారు. నా పేరు ఆకాష్, మీరెవరు అని అంటారు. హలో, నేను హైదరాబాద్లో ఎస్పీగా పలానా ఏరియాలో చేస్తున్నాను అనగానే, ఓకే చెప్పండి, నేను మీకు ఏదైనా సహాయం చేయాలా అని అంటారు. ఇదేంటి డైరెక్ట్గా ఇలా వచ్చేశాడు, భయమేస్తుంది బేబీ అనగానే, మమ్మీ ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి, ఇప్పుడు చిన్నదానికే భయపడతావేంటి? మీ పేరు ఆకాష్ కదా, ఐఎమ్ నక్షత్ర, నాకు మీ సహాయం కావాలి అనగానే, నేను హెల్ప్ చేయడానికి రాలేదు, ఇక్కడ రాక్ డాన్స్కి అపాయింట్మెంట్ ఎప్పుడో వచ్చింది, ఇక నేను ఇక్కడికి వచ్చేసాను అనగానే, సరే మిస్టర్, మీ ఫ్లైట్కి టైం అవుతుంది అంటున్నారు, కానీ నెక్స్ట్ ఫ్లైట్కి బుక్ చేసుకోండి, ఇప్పుడు మీతో కొంచెం విషయాలు మాట్లాడాలి అని చెప్పి ఇక గగన్లో ఉన్న ఆకాష్ని హోటల్లోనే ఉంచి ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. అంటే నాలా ఇంకొకరు ఉన్నారా? తను ఇప్పుడు చనిపోయారా? మరి నన్ను వాళ్ళ ఎలా నమ్ముతారు అనగానే, చూడండి మీరు మంచివారిలా ఉన్నారు, అలాగే మీరు బ్రతికున్నట్టు తెలిస్తే చాలు, ఇక మాపై కేసులే కాదు ఇంకా అనగానే, అంటే మీరు అతన్ని కావాలని చంపేశారా అనగానే, తప్పదు, కొన్ని విషయాల్లో నేను క్లారిటీగా ఉంటాను. నిజం చెప్పాలంటే గగన్ అనే అబ్బాయిని భూమి అనే అమ్మాయి మనస్ఫూర్తిగా ప్రేమించింది, కానీ ఆ ప్రేమ నాకు నచ్చలేదు. ఆ భూమి నాకు కావాలనిపిస్తుంది. నేను తన్ని పెళ్లి చేసుకోవాలంటే గగన్ పైకి పోవాలి కదా అనగానే, తప్పు, మీరు చేస్తున్నది తప్పు అని అంటారు. అయ్యో, ఆ గగన్ భూమి అందరూ కూడా ఆస్తి విషయాల్లో మీలాగే మాట్లాడుతున్నారు, కానీ డబ్బు కంటే ఏది తక్కువ కాదు, డబ్బు కంటే ఎక్కువ ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు అని అంటుంది అపూర్వ. సరే, ఇప్పుడు అక్కడున్న భూమి గారి ఆస్తిని మీరు దక్కించుకోవాలి, ఇక్కడ ఎస్పి సూర్య గారు భూమిని దక్కించుకోవాలి, అలాగే నేను మీకు హెల్ప్ చేయాలి, మరి నాకేంటి లాభం అనగానే, మమ్మీ ఇప్పుడు కరెక్ట్గా వచ్చారు, మీకేంటి లాభం అంటారేంటి? ఆ ఆస్తి పాస్తులన్నీ మేము దక్కించుకుంటే ఖచ్చితంగా 20% మీకు ఇచ్చేస్తాము అని అంటుంది నక్షత్ర. బేబీ అనగానే, ఓ, మీ బేబీ 20% అనగానే మీ గుండె ఆగిపోయింది, నాకు 35% కావాలి అని అంటారు. ఓకే అని అంటారు ఎస్పి సూర్య. మీకేం పోయింది, ఎప్పటి నుండో హత్యలు చేయించుకొని చాలామందికి డబ్బులిచ్చి అలా కూడగట్టిన ఆస్తి, వీడికి 35%. మమ్మీ ఇప్పుడు ఒప్పుకో, గగన్ని ఎలా లేపేశామో వీడిని కూడా అలా లేపేయచ్చు కదా అని అంటుంది. బేబీ, ఈ మధ్య నీ మైండ్ చాలా క్లవర్గా తయారైపోయింది అనగానే, మరేంటి మమ్మీ,
డబ్బు కంటే ముఖ్యమైనది ఏదీ లేదని నువ్వేగా నోరు పోసావు. సరే, రేపే మీరు భూమిని కలవబోతున్నారు అనగానే, సరే అంటే నేను ఇలా ఉండకూడదు కదా అని అంటారు. అవును, అక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అవన్నీ నీకు మేము చెప్తాము. అలాగే గగన్ ఎలా ఉన్నాడు అన్నది కూడా మీకు ఈ వీడియో చూపిస్తాము. అలాగే మీరు నటించాలి అని చెప్పి ఇక ఆకాష్ని ఒప్పించి ముగ్గురు ఊపిరి పీల్చుకొని ఇంటికి వస్తారు. ఇది ఇలా ఉండగా ఇక శరత్చంద్ర దగ్గరికి మీరా వస్తుంది. అన్నయ్య చూసారా, ఆయన శారద ఇంట్లోనే ఉంటాడంట, నన్ను అక్కడి నుండి గెంటేశాడు అనగానే, అయ్యో మీరా అక్కడికి ఎందుకు వెళ్ళావు, కేపీని నేను తీసుకొస్తాను అనగానే, అన్నయ్య దాన్ని వదిలి రాడంట, ఆ గగన్ని చంపేయడం మనకు దరిద్రం పట్టింది, నాకు ఆయన కావాలన్నయ్య అనగానే, హలో మీరా, కేపీని తెచ్చే బాధ్యత నాది అని అంటుంది అపూర్వ. అపూర్వను చూడగానే ముఖం చీదరించుకుంటారు శరత్చంద్ర. ఇంతలో అవునత్తయ్య, మామయ్య ఇంటికి వస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది నక్షత్ర. ఎలా అని అంటుంది మీరా. చూడు, కేపీ అక్కడికి వెళ్ళాడు, కేపీ మరోసారి తిరిగొస్తాడు, గగన్ లేడు కాబట్టి శారదని ఓదారుస్తుంటారు, ఏదైనా తను మొదటి భార్య కదా అనగానే, బావా నీలో ఎంత పాజిటివ్ వచ్చింది, చెల్లెల కాపురం కోసం ఏదైనా చేసేవాడివి, ఇప్పుడు గగన్ని చంపానన్న పశ్చాత్తాపంతో ఆ భూమి మాటలకి లొంగిపోయావు, రేపు గగన్ గాడు బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది, అప్పుడు నా చేతికి పగ్గాలు వస్తాయి అని అనుకుంటుంది అపూర్వ. తెల్లగా తెల్లవారుతుంది. భూమికి శారద మాటలు గుర్తుకొస్తాయి. శారద గగన్ కోసం ఎంతగా ఆరాటపడుతుంది, ఏడుస్తున్నది అంత గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అత్తయ్య, బావ లేకపోవడం నువ్వు పిచ్చిదానిలా అయిపోయావు, అక్కడ పూరి పరిస్థితి ఎలా ఉందో తెలీదు, అలాగే బావ నాకు దూరమైనా నేను ఉనికిని కాపాడుకోవాలి, అలాగే మిమ్మల్ని పూరి బ్రతుకుని అలాగే ఇక్కడున్న అపూర్వ సూర్య పాపాలని బయటికి తేవాలి, అందుకే ఈ భూమి కరుడగట్టిన గుండెతో గగన్ బావ లేకపోయినా బ్రతుకుతుంది, వద్దత్తయ్య వద్దు, నేను మీ దగ్గరికి వస్తాను, అలాగే బావ లేకపోయినా బావ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇక మార్నింగే లేచి తులసి కోటకి పూజ చేసి, నాన్న కాఫీ అని అంటుంది. అమ్మ భూమి, నేను చేసింది తప్పే, కానీ మీరా అత్తయ్య పరిస్థితి బాగోలేదు, కేపీ అక్కడే ఉన్నారు అనగానే, నాన్న నేను కూడా నా అత్తవారింటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనగానే, అయ్యో ఎందుకు భూమి అలా అనుకుంటావు, ఇప్పుడు గగనే లేడు కదా అనగానే, నువ్వు నోరుమి, శారదత్తయ్య పరిస్థితి బాగోలేదు, పూరి విషయంలో ముందుకు ఏం చేయాలో అర్థం కావటం లేదు, అందుకే నాన్న నా అత్తవారింటిని నేను సరిదిద్దుకోవాలి అనగానే, ఇంతలో ఎస్పీ సూర్య ఫోన్ చేస్తారు. భూమి, నీ గగన్ మాకు దొరికాడు, మేము అరెస్ట్ చేశాము అని అంటారు. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా, మా గగన్ బావని నువ్వు చంపి ఇప్పుడేమో అనగానే, ఎవరమ్మా అనగానే, ఎస్పీ సూర్య నాన్న, గగన్ బావ బ్రతికే ఉన్నాడు, అరెస్ట్ చేశాము అని అంటున్నారు అనగానే, చెర్రీ భూమి, ఎస్పీ సూర్య చెప్తున్నాడా, అంటే గగన్ మీ బ్రతికే ఉన్నాడా అని అంటారు. అవునంట, వాడు ఏం చేశాడో ముందు వెళ్దాంరా అని చెప్పి ఇక అందరూ కలిసి జైలుకి వస్తారు. ఇక గగన్ వెనక్కి తిరిగి ఉంటారు. ఏంటి భూమి, నన్ను అలాగే అపూర్వ గారిని అవమానిస్తూ అనుమానిస్తున్నావు, ఏదో ఫేక్ రికార్డ్ తీసుకొచ్చి నా ఫోన్ని వీళ్ళు తీసుకున్నారు అంకుల్ అని అంటారు శరత్చంద్రతో ఎస్పీ సూర్య. ఇంతకీ ఆ గగన్ ఎలా బ్రతుకుంటాడు అని అంటారు శరత్చంద్ర. మాకు కూడా తెలీదు, కానీ అక్కడున్న కొంతమంది తను పడిపోవడంతో కాపాడారు, ఇక వాళ్ళే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇలా పలానా వ్యక్తి లోయ దగ్గర కొట్టుకొచ్చాడని చెప్పి, ఇక స్పృహ రాగానే అరెస్ట్ చేశాము అనగానే ఒక్కసారిగా భూమి పరుగు పరుగున జైలు దగ్గరికి వస్తుంది. గగన్ ఒక్కసారిగా భూమి వైపు చూస్తారు. ఇక భూమి కూడా గగన్ వైపు చూస్తుంది. ఇక షాక్ అయిపోతుంది. గగన్ బాబా అని అంటుంది. భూమి భూమి అనగానే, భూమి నేను చనిపోలేదు, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వంటే నాకు ఇష్టం భూమి, నా ప్రాణాలు ఉన్నది నీకోసమే. అమ్మ ఎలా ఉంది, పూరి ఎలా ఉంది అని అడుగుతారు. బావా నిజంగా నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు బ్రతికే ఉన్నావు, నా బావ బ్రతికే ఉన్నాడు, నాన్న గగన్ బావ బ్రతికే ఉన్నాడు అనగానే, చూసారా ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలీదు, నా మీద నింద వేసింది, ఎస్పీ సూర్య మీరు చెప్పండి అనగానే, షూట్ చేసిన మాట నిజమే భూమి, కానీ గగనే తనంతట తను నిన్ను విడిచి లోయలో పడిపోయాడు, అవునా నిజమా అని అంటారు. అవును, వాళ్ళ నాన్నకి భూమి దగ్గరగా ఉండడం కోసం నా ప్రేమని త్యాగం చేశాను అనగానే, బావా అలా ఎందుకు అనుకుంటావు, నీది స్వచ్ఛమైన ప్రేమ, నాన్న ప్రేమకి నేను దగ్గరవుతాను, ఇలా ఎప్పుడూ చేయొద్దు, నిజంగా నువ్వు బ్రతుకున్నావంటే నేనే నమ్మలేకపోతున్నాను,
అలాంటిది అత్తయ్య ఎంత సంతోషిస్తుందో. ఎస్పీ సూర్య ప్లీజ్ మా బావని వదిలేయండి, ఎందుకంటే గగన్ బాబు గురించి మీకు తెలుసు కదా అనగానే, అలా ఎలా వదులుతామో అనగానే ఇంతలో కృష్ణప్రసాద్ వస్తారు జైలుకి. ఇక ఇటువైపు చెర్రీ కృష్ణప్రసాద్ ఒక్కసారిగా ఇక గగన్ని చూడి ఎమోషనల్ అవుతారు. గగన్ కూడా వాళ్ళని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటారు. బేబీ బాగా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పి అంటుంది. ట్రైనింగ్ అలా ఉంటుంది మమ్మీ అని అంటుంది నక్షత్ర. ఇక కేసులన్నీ మాఫీ అయిపోయాయి చూడండి, ఇంకొకసారి ఇలా కిడ్నాప్లు ఇలాంటివన్నీ రాకూడదు. చూడు భూమి, ఇకపై నన్ను నువ్వు నమ్మాలి అనగానే, సూర్యగారు నేను నమ్మడం కాదు, మా బావంతట బావా నేనే లోయల్లో పడిపోయాని చెప్పడం బట్టి నేను మీపై కేసు పెట్టలేదు, లేకపోతే ఆ వాయిస్ రికార్డ్ కమిషనర్ చేతికి వెళ్ళేది అని చెప్పి బావా అని చెప్పి బావని హక్ చేసుకొని, ఇక బావా మనం అత్తయ్య దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి గగన్ని ఇక చాలా జాగ్రత్తగా కేపీ, చెర్రీ అలాగే ఇటువైపు భూమి శారద ఇంటికి తీసుకొస్తారు. ఇక శరత్చంద్ర వెళ్తూ ఉంటే, బావా చూసావా నేనేమి తప్పు చేయలేదు అనగానే, నువ్వు ముందు ఆ ఇన్స్పెక్టర్ చంపానన్న నిజం నాకు తెలుసు కదా పూర్వ అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక ఎస్పీ సూర్య, మేడం గగన్ లాంటి వాణ్ణి తీసుకొచ్చి భూమికి అప్పగించాము, ఇప్పుడు తర్వాత ప్లాన్ ఏంటి అనగానే, అయ్యో అది పుట్టింటి నుండి అత్తింటికి వెళ్ళిపోతుంది. ఇక మా బావ రాసిన ఆ వీలునామా అవన్నీ చేజెక్కించుకుంటాను. తరువాత ఆ గగన్ లాంటి ఉన్న ఆకాష్ని నువ్వు చంపేయడమే అని అంటుంది నక్షత్ర. చంపడం అంత ఈజీ అనుకుంటున్నావా అనగానే, ఈజీనే కదా, గగన్నే చంపావు, వీడంతా వీడికి 35% ఆస్తి కావాలంట అనగానే, ఓ ఇప్పుడు అపూర్వ ఆంటీ నక్షత్ర ఒకేలా ఆలోచిస్తున్నారు, అందుకే నాకు భూమి కావాలి మీకు ఆస్తి కావాలి, అలా అయితే గగన్లా వచ్చిన ఆకాష్ని కూడా త్వరలో పైకి పంపించాలి, అప్పుడు భూమి నాదవుతుంది ఆస్తి మీదవుతుంది, ఇక శాశ్వతంగా ఒకలాగా ఉన్న ఇద్దరు ప్రాణాలు లేకుండా ఫోటోకి ఎక్కేస్తారు అని అంటారు ఎస్పీ సూర్య. ముగ్గురు క్రూరంగా నవ్వుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా గగన్లా ఉన్న ఆకాష్ ఇబ్బంది పడుతూ ఉంటారు. భూమి మాత్రం తన చేతిని పట్టుకొని, బావా నిజంగా అత్తయ్య పిచ్చిదైపోతుంది బావా, నిన్ను చూస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుంది అని చెప్పి ఇక డోర్ బెల్ కొడుతుంది. ఇటువైపు శారద, నా గగన్ నా కొడుకు వచ్చేశాడు అని చెప్పి డోర్ ఓపెన్ చేయంగానే గగన్ని పట్టుకొని భూమి ఉంటుంది. కళ్ళు ఇలా అంటూ ఉంటుంది. ఒక్కసారిగా భూమి, గగన్ చూసావా వచ్చేశాడు, నాన్న గగన్ అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. మొదటిసారిగా తన తల్లి స్పర్శ పట్టుకొని గగన్ అసలైన గగన్లా ప్రవర్తిస్తాడు. ఇక ఎమోషనల్ అవుతూ వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఇక బావా ఏం కాదు, అంతా అయిపోయింది, ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు అత్తయ్య అని చెప్పి ఇక లోయలో జరిగిందంతా చెప్తుంది. నాకు తెలుసు నా గుండె ఆగలేదంటే నా గగన్ నాకు తిరిగి వస్తాడు అని చెప్పి ఇక గగన్ని పట్టుకొని బోర్న ఏడుస్తూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది శారద. ఇది ఇలా ఉండగా ఇటువైపు పూరి దగ్గరికి వస్తారు తార అలాగే ధ్రువ. ఏ మీ నాటకాలు ఎన్ని నాటకాలు ఆడారన్నయ్యా, దీన్ని నేను కొడుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది సాటి ఆడపిల్ల కదా పోనీలే అని, కానీ ఇప్పుడు వీళ్ళని చంపినా పాపం లేదు అనగానే, తార ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అనగానే, ఇక ధ్రువ రావే ఇప్పుడు శాశ్వతంగా నిన్ను పుట్టింట్లో వదిలే ది వచ్చేసింది, ఎందుకంటే మీ గగనన్నయ్య బ్రతికే ఉన్నాడు, ఇంటికి తిరిగొచ్చాడు, ఆ భూమినే తీసుకొచ్చింది, మీరందరూ కలిసి కట్టుకొని ఇలా నాటకాలు ఆడతారని నాకు తెలీదు, నిన్ను పుట్టింట్లోనే మీ అమ్మలా శాశ్వతంగా ఉంచితే గగన్ గారు ఆ భూమికి బుద్ధొస్తుంది, అప్పుడు శాశ్వతంగా భూమి గగన్కి విడాకులిచ్చి నాకు దగ్గర చేస్తుంది అని అంటుంది. ఇక తారా ఒక్కసారిగా పూరి ఆశ్చర్యపోతుంది. మా గగనన్నయ్య బ్రతికే ఉన్నాడా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకాసేపట్లో నువ్వు కూడా అక్కడికే వెళ్దావు అని చెప్పి ఇద్దరు కలిసి ఇక శారద ఇంటికి పూరిని తీసుకొచ్చి హాల్లోకి విసిరి కొడతారు. భూమి గగన్ అలాగే ఇటువైపు కేపీ శారద షాక్ అవుతారు. అన్నయ్య అని చెప్పి పరుగున వచ్చి, అన్నయ్య నువ్వు బ్రతుకున్నావా, నిజం చెప్పాలంటే నా స్వార్థం కోసం ధ్రువ పెళ్లి చేసుకున్నాను, కానీ నాకు తెలిసొచ్చిందన్నయ్య వీళ్ళు చాలా దుర్మార్గులు, కానీ నువ్వు వచ్చేసావు కదా నా కష్టాలన్నీ తీరిపోయినట్టే అనగానే, హే ఏం వాగుతున్నావే అని అంటుంది. గగన్ గారు మీరు ఎందుకు ఇలా నాటకాలు ఆడారు అనగానే ఇక గగన్కి తను ఎవరు అన్నది తెలియనట్టు నటిస్తూ ఉంటారు. భూమి ఇక
తార దగ్గరికి వస్తుంది. 2 చెంపలు పగలగొడుతుంది. ఛీ, నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు ఒక మనిషివేనా? నిన్ను ఎంతగానో ప్రేమించినా పూరిని ఇలా టార్చర్ చేస్తారా అని అంటుంది. ఏయ్ భూమి, మర్యాదగా విడాకులిచ్చి గగన్కి నాకు పెళ్లి చేయి. అప్పుడు పూరిని మా అన్నయ్యని నేనే ఒకటి చేస్తాను అనగానే ఇక పూరి అంటుంది, వద్దు భూమి, వద్దు భూమి, ఎప్పటికీ ఈ రాక్షసులు మారరు. నా జీవితం అయిపోయింది. నువ్వు గగన్ అన్నయ్యతో పాటే ఉండు. వీళ్ళ గురించి నేను ఆలోచిస్తాను. వాళ్ళు కొడుతున్నారు, నేను పడతాను అని అంటూ ఉంటుంది పూరి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.